హలో. హలో. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. యా, మా సిస్టర్ కాల్ చేసిండే కదా ఇప్పుడు మీతో మాట్లాడింది. అవునవును, అనురాధ గారా? అనురాధ గారు. చెప్పండి మీరు బ్రదర్. ఫ్రీ ఉన్నారా ఇప్పుడు? చెప్పండి బ్రదర్. ఓకే. సో యాక్చువల్లీ ఇది గాస్పెల్ ఉన్నది కదా, ఇది యేసుక్రీస్తుది రెండో రాకడ గురించి ఉన్నది. ఓకే. ఓకే, మీరు ఎక్కడి నుంచి బ్రదర్? నేను బాంబేకి. ఓకే, బాంబే నుంచా? మీరు తెలుగు బాగా బాంబే. మాట్లాడుతున్నారు. నేను తెలుగునే, కానీ నేను బార్న్ అండ్ బాటప్ బాంబేలో అయినా, కానీ నా ఓకే పేరెంట్స్ ఓకే ది బిలాంగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో అచ్చా, సో విల్ కంటిన్యూ రిగార్డింగ్ దిస్. ఓకే ఓకే బ్రదర్. ఓకే. సో మీరు ఎక్కడికైనా ఉన్నారు? నాది హైదరాబాద్. మీరు ఎగ్జాక్ట్ హైదరాబాద్ కినా? హైదరాబాద్. అచ్చా అచ్చా, ఓకే. యేసుక్రీస్తు రెండో రాకడ గురించి మీరు ఇదివరకు దాకా మనం వింటున్నాం కదా. అవును ఇంకా మీకు చాలా మంచి గుర్తుండొచ్చు, ఎందుకంటే మీరు స్వయం ఆ సేవలో ఉన్నారు కదా. అవును అవును. కానీ మనం బ్రదర్ అలా చూస్తే, ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న అడుగుతా, మీరు యేసుక్రీస్తు రాకడ గురించి ఎప్పుడు ఇంకా ఎక్కడ వస్తాడు అతని గురించి మనం చెప్పచ్చా? చెప్పొచ్చు బ్రదర్. ఎక్కడ చెప్పండి. వస్తారు, ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు వస్తారో చెప్పలేం, మనం ఎగ్జాక్ట్ డేట్ చెప్పలేం కదా. ఎక్కడ వస్తాడు మళ్ళా? మధ్యాకాశానికి వస్తారు కదా. మధ్య ఆకాశంకి వస్తాడు. మ్మ్. ఓకే. అదే వాక్యంలో మీరు ఇప్పుడు అంటున్నారు, అదే వాక్యం కింద ఇంకో వాక్యం కూడా రాసింది ఉన్నది కదా. ఎప్పుడు అతను మధ్య ఆకాశంలో కనిపిస్తాడు, అప్పుడు అందరూ ఏమంటాం, ఛాతీ ఠోకాంచి ఏడుస్తున్నారు కదా. అవును, ప్రతి నేత్రము ఆయనను చూచును అని ఉంటుంది. ప్రతి నేత్రము ఆయనను చూచును అని ఉంటది. ఇంకా ఏం చేస్తున్నారు? వాళ్ళు రొమ్ములు కొట్టుకొని ఏడుస్తారు అని రొమ్ములు ఉంటది. కొట్టుకొని ఏడుస్తున్నారు. సో అవును. నాకు చెప్పండి, ఇప్పుడు మీ ముక్తిదాత మీకు యేసుక్రీస్తు మీ ముక్తిదాత వస్తే మీరు ఏడుస్తాడా? సెకండ్ కమింగ్ లో అంటున్నారా? హా. సెకండ్ కమింగ్ లో వస్తే మనం ఎందుకే, క్రిస్టియన్స్ ఎవరైతే యేసుప్రభుని నమ్ముకున్నారో వాళ్ళు ఆనందిస్తారు. ఎవరైతే వాళ్ళు ఆయన్ని ఆనందిస్తారు కదా. ఉమ్, కానీ అక్కడ అంటున్నారు కదా కి జనము ప్రత్యేక కన్ను, అంటే ఎవ్రీ ఐస్ ఆర్ గోయింగ్ టు ఉమ్, క్రై, రైట్? దే ఆర్ ఉమ్, క్రైయింగ్ దే. సో అవును అది ఎందుకు అవుతుంది అట్లా? మళ్ళా అక్కడ మనం అంటున్నాము కి అతను ఆ మధ్య ఆకాశంలో కనిపిస్తాడు కదా. అవును. అలానే ఇప్పుడు మనం చూస్తే 2000 years బ్యాక్, రైట్? ఉమ్. 2000 साल पहले కూడా నేను హిందీలో మాట్లాడచ్చా? హిందీ కొంచెం తెలుగులో ట్రై చేయండి బ్రదర్. ఓకే సార్, ఏం పర్వాలే. సో 2000 साल पहले ఇప్పుడు యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చాడు కదా. ఉమ్, అప్పుడు అప్పుడు కూడా అక్కడ మనుషులు ఉండే కదా, ఎవరు యేసుక్రీస్తు రాకడ కోసం ఎదిరి చూడబట్టిండే కదా. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు కోసము అక్కడ కూడా ఒక యహూది జనం అతని కోసం ఎదిరి చూడబట్టిండే కదా, యాజ్ అ సేవియర్, ఉమ్. రైట్? కానీ ఎప్పుడు యేసుప్రభుని ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరూ, బ్రతికున్న వాళ్ళందరూ యేసుప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఎవరైతే యేసుప్రభు నమ్మలేదో వాళ్ళు, అరే యేసుప్రభుయే రియల్ గాడా అని రొమ్ములు కొట్టుకొని ఏడుస్తారు, నేను ఆయన నమ్మలేదు, ఎన్నో అవకాశాలు మిస్ చేసుకున్నానని. ఎవరైతే రియల్ రైట్. క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళు ఆనందిస్తారు, అంతే కదా. సో మీ ఆన్సర్ ఉన్నది అది సెమీ పార్షియలీ రైట్ ఉన్నది, రైట్? దాట్ ఎవరు నమ్మలేరు. ఉమ్. ఓకే. కానీ ఇది నమ్మేది ఏమున్నది మనం చూద్దామా. ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి ఆగమనంలో మనకి ఏమి ఇచ్చాడు? ఉమ్. బై హిస్ సాక్రిఫైస్ వాట్ వి గాట్? రిడెంప్షన్ ఆఫ్ సిన్స్. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. రిడెంప్షన్స్ మీన్స్ వాట్? మన అల్లకి పాపం అతను తీయలేడు, రైట్? హీ జస్ట్ గేవ్ us ది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, రైట్? ఫర్గివ్నెస్ అంటే మరి ఇంకంతే కదా. ఓకే. సో ఇప్పుడు పాపాలు తీయడమే కదా. పాపాలు తీయడం వేరేది ఉన్నది బ్రదర్, ఇంకా పాపాల కోసం క్షమ ఇచ్చుడు వేరేది ఉన్నది కదా. సిలువలో. పాపుల్ సిలువలో. ఓకే, 1 మినిట్. ఇప్పుడు 2000 సాల్ నుంచి ఈ సంవత్సరం అంటే 2024 దాకా మనుషులు పాపం చేస్తలేరా? చేస్తున్నారు కదా. దాని అర్థం ఏమున్నది? యేసుక్రీస్తు మన అల్లకి పాపం తీయలేడు. He didn't redeem us. He just gave us the he just gave us the forgiveness of sins, right? సో as long as the భూమి ఉన్నంత వరకు సాతాను ఉంటాడు కాబట్టి, సో పాపం కూడా ఉంటది. పాపం ఉంటది కదా, గదే. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రెండో రాకడ కోసము ఏదాని కోసం వస్తున్నాడు, మనకి ఏమి ఇచ్చేదానికి వస్తున్నాడు, అది రాసింది ఉన్నది Hebrews chapter 9 verse 28 లా.
Can you just read it once? Yeah, sure. Hebrews 9:21, 28. 28. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఆమేన్. రైట్. అక్కడ ఏం రాస్తున్నది? దోస్ అతను చాలా మందిల పాపల కోసమే ఒక్కసారి బలి అయిండు కదా, అది ఎప్పుడు 2000 years బ్యాక్. కానీ రెండోసారి అతను ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు, ఓల కోసం అవుతాడు, ఎవరు పాపంను విడిచి తన కోసము ఎదురు చూస్తున్నారు వాళ్ళ కోసం ఒక రక్షణ ఇచ్చేదానికి వస్తున్నాడు కదా. అంతే, ఎవరైతే యేసు ప్రభు కోసం సిద్ధంగా ఉన్నారో వాళ్ళని ఎవరైతే తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, దోస్ హు ఆర్ రెడీ, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిమ్. కానీ మనం ఇప్పుడు అంటే, ఇఫ్ వి సే దట్, ఆర్ వి రియల్లీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిమ్? Yes, of course. Yes, of course, but do we really know when and where he's going to come? If we say that, if we are waiting for him, then we must know, right, these things. Then only you can say. See, for one example, thing yes, is, brother. one thing is we surely know that he will come. We surely know he's going to come. But Jesus said it is not your this thing to know the times and the seasons. But I will come. That's what Jesus said. So we are waiting not for that particular time, the time being, but we are waiting for him to come to redeem us. Ante kada? Okay, okay. Brother, do you believe the each and word of God, right? From Yeah, Genesis to Revelation, right? Yes, I do. Yeah. So, okay. So, we'll see in Matthew chapter 24, verse Okay. 3 to 7. Just a second, brother. Matthew 24, 3 to 7. Yes, yes. Should I read? Yeah. ఆయన just go one by one, okay? ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునని నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. సో అక్కడ యేసుక్రీస్తుకు 2 ప్రశ్నలు అడిగాను కదా, అతని శిష్యులు ఏమడిగారు? కి మీ రాకడ గురించి ఇంకా ఈ యుగ సమాప్తి గురించి మాకు చిన్నాలు ఇవ్వండి కదా. లైక్ వి సెడ్, గాడ్ ఎప్పుడు కూడా తన పిల్లలతోని ఆర్ ఇఫ్ విత్ హిస్ పీపుల్, హీ నెవర్ గివ్ us the time or date, right? He always speaks through the signs. Yes. And even though the disciples, they asked them, what? Give us the signs about your coming and the end of the age, right? So you're thinking that ఇది మీ రెండవ రాకడికి సంబంధించిన ప్రశ్న అని మీరు అనుకుంటున్నారా? Obviously, if they are asking about the second, if they are asking about coming, then which coming is there about? Because the answer is there in the first 3 verses. I think you left out the first 3 verses and first 2 verses. Why is it? Why you want me to read from 3rd verse when the chapter begins from first verse? I just wanted to know about you the coming. That's why I said you to read about that, because the main, brother, you have to know the context. Brother, see, I'm not here to argue or debate on the word of God itself, okay? I'm here just to share you about this gospel. But That's if good. this I'm also there here conversation, brother, it's a healthy conversation, right? I just want you to read the verse number 1 and 2 so that you can understand what 3 is talking about. Can you read verse 1 and 2 for me? Can you read Telugu? Yeah, Jesus left the temple and was going away. I'll read in Telugu, brother. Yeah. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఈ దేవాలయపు కట్టడలను ఆయనకు చూపించవచ్చిరి. So they're explaining the greatness and the great construction of the temple, the monuments. అందుకు Jesus replied, అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వార్తనను. So Jesus is saying the temple what you're boosting, you're telling me the greatness of this temple and its construction and structure, it's going to be demolished, not even a stone upon the stone. So రాతి మీద రాయి కూడా మిగలకుండా ఇది మొత్తం నాశనం అయిపోతుంది
ఇది మొత్తం పడగొట్టబడుతుంది అని యేసయ్య అన్నారు. Then this is the reply. This is the counter question. When is it going to happen? When are you coming to do this? When is it going to happen? This is the top. This is the context. And Matthew 24 is not regarding second coming, brother. Matthew 24 is regarding the destruction of the temple, which happened exactly after 40 years from the death of Jesus on 70 AD. Because in the same chapter, Jesus says, So this all theoretical you are trying to explain me. It's not because theory. I only believe in the word of God, brother, because it's clear-cutly mentioned over there. Where? Tell us the sign about the coming and the close of the age. Then Jesus replied him, right? Take heed that no one leads you astray, for many will come in your continue name. Read, brother. We'll do one thing, okay? Because we'll continue reading and we'll come to know either you're sounding good according to the scriptures or I am sounding according to the scriptures. Is that okay? No, brother. See, I am not here to debate with you, brother. I just wanted to share you this gospel. This is a healthy discussion, brother. No, brother, this is not an healthy discussion. This is I'll going. tell you one thing. This is going to the debate, right? I am not here it's to not like debate. you are right What or I am I am saying right. is, what I am saying, no. See, Let us not discuss on who is right. we are here discuss only on to what the Bible says. see, brother. We are only here to fulfill the word of God, which is written in Matthew 24:11. What 14? Sorry, what does it says? And end time 24, gospel 14, will, brother. Let me read. yeah. Just And a this second. gospel of the kingdom will be preached throughout the world as a let me read, testimony, brother. and the end will come. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. So this is the gospel we are here to just share with you, but I don't. It's going into a debate. That's fine, brother. We are Christians, na. So Sorry. see, so many long years. That's what I've been holding something, right? So definitely that's why there I is some asked you healthy whether do you discussion. believe in the word of God itself. But you are. I do believe. Yeah. So, but this conversation, we have to believe in the each and word of God, right? Yeah. But now, as a Christian, we are waiting for the second coming, right? Now you are telling me about the monuments and all, but see, the third verse starts from, you can read the title also, which says the signs of the end of the ages, right? So that first two scriptures and the third scriptures doesn't, what we say, relate with each other. Okay, so the thing which you are telling is like a theory which we have been made since many years, right? But we are not here to discuss about any theories. We are here brother, only let's to read discuss. from verse 3. Let's read from verse 3. You can continue. Yeah, you can take me through this verse 3 to so and continue. Yeah, you can read, continue. Okay, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. షుడ్ ఐ రీడ్ ద వర్స్ 4? Yeah. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారమును గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును only till there only. Okay. Now what does he answered when they asked him about, they asked them two questions, right? First was about his coming, second was about the end of the age. For that he answered, right? Many will come in my name and they will say I am the Christ. But don't go behind them, right? And they will lead many astray. Yeah. So if you have a internet or YouTube, you can go and check and type in that false Christ. Okay. If you see on that video, you can find that on this earth right now more than 90 people are there who claim that I am the Christ of the second coming. Okay, they proclaim and they claim that I am the Christ. Some one of them is in Philippines, one of them is in China, one of them is in Russia, in US. Okay, these people, they proclaim that I am the Christ of the second coming. They are still on this earth. That's what I'm trying to say. But it's not been very popular thing, because if it have been as doing some miracles, something like that, they would have come to the limelight. That's what in their country they are in limelight, right? Ala pradeshallo all limelight la unnaru. Okay, right? If he is not coming in India, so that's why we can't say that he is not in the limelight, right?
Not exactly, but even in YouTube or something like social media also. That's fine, brother. Let's continue. Huh? So there might be hundreds of people who are claiming that they are Christ. Okay. So if we see, so now tell me, and what does the sixth verse says? That Sixth you will verse. hear that sorry, Seventh. Okay, just a second. sorry, sixth only. And you will hear of the wars and the మరియు rumors మీరు of the యుద్ధములను wars. గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినబోదురు. వారు మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతం వెంటనే రాదు. మీరు యుద్ధాల గురించి ఇంకా యుద్ధాల సుసమాచారం గురించి మీరు వింటారు కదా, కానీ ఇవి అన్ని అయితాయి, ఇది అంతం లేదు కదా. దిస్ ఆల్ థింగ్ వెంటనే రాదు. దిస్ ఆల్ థింగ్ విల్ హ్యాపెన్, బట్ దిస్ ఇస్ నాట్ ది ఎండ్, రైట్? నౌ టెల్ మీ, now we are listening about the wars, right? Yeah, we are listening. Ukraine, Russia, etc. Ukraine, Russia, Israel, China, Israel, Gaza and all, right? Now tell me, brother, now in this generation you are able to hear, right, the wars, the rumors of wars, right? Rumors of wars, earthquakes. Yeah. So now tell me, just 100 years back, if you were born in that year, for example in 1917, we say, in that time also you wars were going on, right? Yeah, there were earthquakes were going on. Yes. But now tell me, if a war was there between China and Japan, would you able to know that war between China and Japan? ఆ కాలంలో చైనా ఇంకా జపాన్ మధ్యలో ఒక యుద్ధం అవుతుంది, అది మీకు తెలుస్తుండేనా? Right, it would have been recorded in the history, right? No, I'm talking about that present time. If you were there on the spot, now how you are able to know? See, you're sitting in India and you are able to know the war between Israel and Gaza. How? Through the media, to the YouTube, to the TV. Right? Through the media. Right? So now this all signs are for such a generation, right? Those who will be able to see and listen about the signs. Now we are in that generation, right? ఈ కాలంలో మనం ఉన్నాం కదా, ఏ జనరేషన్ లో మనం ఈ యుద్ధాల గురించి వింటాం ఇంకా చూస్తాం కూడా. Right? Now tell me, 2000 years back, for the first coming, what was the sign given of his born? What was the sign given of the first coming about the Jesus Christ? The star, right? Yeah, the star, yes. And what the signs were given to the shepherds and the wise men was the star, right? Yeah. What they had been told, that follow the star, and your savior has been born. It had been proclaimed, right? Yeah. Your savior has born, they have said. Yeah. Right? A voice came to the shepherd and they have said that follow the star and go there, your savior has come. Yeah. Your savior has come, which means he was born, right? Yeah, that's fine. Now see, I'm not talking any what do we say, that's fine, brother. I got your point. I'm talking about, I'm just narrating all the the scripture star appeared itself. and the wise men followed the star. Yes. So which means the Christ was already born, right? Now in the same manner, if disciples asked him about his coming, so what did Jesus answer? That many will come and astray and they will say that I am the Christ. Yeah. Okay. If you can see that video later on, you will understand. Now tell me, such kind of people are there on this earth. Now tell me, is Jesus Christ has come or he's going to come? You're talking about the second coming? Yeah. He's going to come. He's not yet come. He's not yet come. Yeah. Okay. Now tell me, does a original note comes first or duplicate comes first? If I give you a 2000 note, obviously original, because the copy thing always from the original, right? Right. So now tell me, such kind of people are claiming that I am the Christ, right, of the second coming. These all are duplicates, right? No, they yeah, fine. You can say that, right or not? These all are duplicate. So now tell me, somewhere or the original must have come, right? Original must have come means how can the original come? Because the original has to come on the clouds. So that's what the scripture says, brother. Yeah. So if those the original who believe has come, those who have believed that those who have not believed, like you only said that those who have not believed, they are crying, right? Yes. So this is about the second coming itself. Those who won't believe that he has come again are going to cry.
Yeah, because when you see the Son of Man coming in the clouds, Hmm. so the people who are dead, Now they will. tell me, now Mm, tell me, 2000 years back when Jesus Christ was born, right? yeah. Now tell me, at the age of 30, when Mm, he started God's work, right? When he started to preach, yeah. in whole synagogue, he said that I am the Son of God, right? Yeah. అందరి ముందు అతను ఏమన్నాడు కి నేనే సన్ ఆఫ్ గాడ్ ఉన్నా కదా. Yeah. Yeah. At the age of 30, till when he was born till at the age of 30, he was on this earth, right? Yes. He was living a simple life, right? No Mm, one yes. knew about him that he was the son of God. He was living as a carpenter, right? Yes. So till the day when he proclaimed that I am the son of God, అప్పుడే అందరికీ తెలిసింది కదా, అవునా లేనా? Mm. Then only everyone got to know that. But still, did anyone believed No, in no, him? no. No, right? No, no. Jesus, because Jesus said, "I am Son of God," not because that from then people started believing him. People started believing him by his miracles. So that's what, when he started doing miracles, then they believed, right? But when he, Then Jesus became popular, and his name he spread all over the world. Then the so people that's started focusing on who is he. so Then that's what. yeah, But when he himself, Jesus will tell truth, right? అతను ఎప్పుడు సత్యమే అంటాడు కదా, ఎప్పుడైనా yeah, అబద్ధం అంటాడా? అనలేడు yeah. కదా. Mm. అతను అందరి ముంగట ఏమన్నాడు, నేనే ప్రభుపుత్రుడు నా, కానీ అతనికి ఎవరు విశ్వాసం చేయలేరు కదా. కానీ ఎప్పుడు అతను ఈ మిరాకల్స్ చేసిండు, అప్పుడే అందరు విశ్వాసం చేసిండు కదా. No, no. అలాగే ఇప్పుడు Initially, కూడా no, అవుతుంది brother. కదా. నో I'll tell you బ్రదర్, one నౌ thing. లిసన్ టు మీ. Small నౌ ఇన్ ద, correction is here. People started believing in Jesus because of his miracles, not because he is God, he is Son of God. But so that's many people who received miracles also, they didn't believe in Jesus. So that's what, but when, now tell me, they were waiting for the savior, right? They were waiting for the Huh? Messiah. Yes, Right? They were waiting for the Messiah. that is But why the they day are when in. he that the day when he proclaimed himself, no one believed him. Later on, what happened? They crucified him. Right or not? The same people The have crucified him, right? Those who are crucified him waiting for for what him. reason, brother? According to you? That each and every story you know, right? You have read the Bible. Yeah, I know, but I just want to know your view. Why did See, they there are crucify not any Jesus? perception view of mine. Okay, I'm just Okay. here to present the word of God itself, brother. I'm not here to make such stories or No, not like or that. Because theories. see, I might be having a different opinion from long time. So So you might that's be having a, so that's what I'm you trying to come up say. with a Till new thing. now, Might be I'm not come up with a new thing. I'm here what, for me. acha, for you. For me, it might So be a that's new what. thing, right? That is the reason I'm asking you. So that's Why what did I'm they here to crucify just. Jesus? Huh? I'm asking you a doubt. Why did they crucify Jesus? It's because this he said he is son of God, or because he's doing miracles and What becoming does popular. what does that happen? You know everything, right? Why they crucified him? The people, why they crucified him, right? No, I want to know your this thing on I that. don't have any my perceptions. Whatever it's written in Bible So says the they same. got crucified because he crucified Jesus because Jesus is getting popular. All the people are going to him because of his miracles, and he might become a king and overpower the Roman Empire. So that is the reason the high priests, the Pharisees, and the Roman Empire all come together to kill Jesus. Right? Hmm. Is that the reason? You're asking me or telling me? No, I told you my view, and do you believe the same thing? I just want to know. That's what. But when Jesus Christ Okay. said that I am here to, like, when he said each and everything, right? When he tried to explain them, but did anyone believe except his disciples? The point No, is, right? brother, I wish that you will also let me talk. So Yeah. the point is, Jesus did not started his ministry by saying, "I am God, I am Son of God," like that. He started his ministry with miracles. There are so many miracles he did, countless of miracles, that his name got spread all over the world. He became popular, and all the people are going to him. Even the disciples of John the Baptist came to John and said, "There is a man came, he's also baptizing, and all the people are going to him." John disciple says, and John says, he must become more important, I must become less important.
So So why Jesus did he got said? Jesus Why did got he say popular. when even though now, like you have now you have just uplifted the topic of John the Baptist? Why the John the Baptist was sent? He was sent to prepare the way for Jesus. Right? He Yeah. was sent the way to prepare the way of Jesus. Way And for who Jesus. Way for way Jesus. for Jesus, right? Then who had sent him? ఓ ఎవరు తోలేసిండే అతనుకు యోహాన్ బప్తిస్మాకి ఎవరు తోలేసినారు? He was already prophesied in the Old Testament. Yeah, he was sent by God, right? Yeah, he was sent by the Father. Yes. Yeah, he was sent by the Father. Yeah. So So if Jesus the got John popular. Baptisma himself has showed the finger to each and every point out to Jesus Christ when Jesus Christ was coming to take the baptism, right? He has point out to Jesus Christ, and what he said, He is he the is Lamb the of one, God. he is the Lamb of God who is going to take Yeah. all the sins, right? Yeah, sins of this world. Yes. Yeah, right or not? He has Yes. proclaimed, but still, did anyone believed that? No, right? So that's what So I said. now, Though so the nobody people has believed just John. believed. So No, nobody actually, has believed John, right? And what happened to John? He was killed, killed. right? He was killed for what do you call God, coming against to the Brother, king. we'll come to the point Yeah. now. See, right now, what like you said, the scripture itself testifies that he has already come on this earth now, and we are here to give you the declaration. Okay, Mm-hmm. he has already come on this earth. Okay, Just whether if just you want to my I believe just or want if to put. if you don't Just have to understand, believe, brother. it's I upon you, heard you. brother. I heard you for a long time. I just want to put my small point is Yeah. Jesus. They killed Jesus not because Jesus trying to prove his identity. He already proved his identity through his miracles. The only people who called Jesus, who surrounded the Jesus in the synagogue, and they started asking you, "Who are you? How can you do these miracles unless you are from God?" So at that time, Jesus said, "I am the Son of God." He didn't say, he didn't try to prove to all the normal common people. He only discussed with this with the high priests, Pharisees, But because they don't brother, believe in Jesus. in that time, Hmm. even though the people who were there, the normal people were also surrounded by him, right? Yeah, difference of some people said no one can do these miracles unless he is from God. Some people said he is demon possessed. So different of opinions are there. Yes. ठीक है. Okay. Thank you for your time. What Okay. happened, brother? No, nothing. Thank you for your So time, your you precious don't time. want me to talk. You want to talk, and I want you want me to listen No. only. I don't want I'm a here to human being, being brother. talked. No. You're absolutely right, brother. I'm not. See, I'm not. Did I said anything again? Anything bad? Did I use So any bad words? Why you saying no. You have dropping the not call? used any bad words. See, Then if you go through the scripture 1 John 4 1 to 4, you will able to understand that why. let's go. Let's go, brother. Yeah, I'll open it right just now. read. Sure, brother. See, the only thing I am just putting my point. So only thing But required here is some see, patience, brother, brother. here Nothing else. your point or my point doesn't matter. Hmm. Okay, here only matters is about the word of God. Okay, brother. You What can is word continue. is trying to say. Okay, continue, brother. First, what you said? First John. Do you want me to First read First John John? 1 John chapter 4 verse 1 to 4. Okay, 4:1 to 4. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధి అయినది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. Amen. ఆమేన్. Right. So, beloved, do not believe in every spirit, Yeah. but test the spirit to see whether they are of God. For many false prophets have gone into the world. Yes. Right. Yes. So you have to test me also. That whether I'm coming from we are really coming from God or not. Okay. Yes. And what does the scripture says? By this you know the spirit, the spirit of God. Every spirit which confesses that Jesus Christ has come in the flesh is of God. So what did I confess you? That he has already come on this earth, right? Oh, yes. Yes or not?
You have got this proclamation, you have got this testimony, right? And what does the scripture says then? And every spirit which does not confess Jesus Christ is not of God. This is the spirit of Antichrist, of Yes. which you have heard that. మీరు Hmm. ఇద్దరు దాకా మీరు విన్నారు అతని గురించి, కానీ అతను ఇప్పుడు ఈ సంసారంలో ఉన్నాడు. ఇంకా Hmm. వాట్ డస్ ద స్క్రిప్చర్ ఫోర్సెస్? లిటిల్ చిల్డ్రన్, యు ఆర్ ఆఫ్ గాడ్. మీరు గాడ్ దగ్గరికి ఉన్నారు, అండ్ యూ హ్యావ్ ఓవర్కమ్ దెమ్. మీరు అతన్ను విజయించిండు, అంటే వీ హ్యావ్ ఓవర్కమ్ దెమ్. ఫర్ హీ హూ ఈస్ ఇన్ యూ ఈస్ గ్రేటర్ దెన్ హీ హూ ఈస్ ఇన్ ద వరల్డ్. Now you have to understand, brother. He who is in you, మనలో ఏ ఆత్మ ఉన్నది? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ ఉన్నది, రైట్? ఇంకా is greater than the one who is in the world. ఇప్పుడు సంసారంలో ఏ ఆత్మ ఉన్నది? లోకంలోనా? లోకంలో దుష్ట ఆత్మలు, సైతాను ఉన్నాడు. సైతాన్ ఉన్నాడు కదా, రైట్? Power of evil. సో వాట్ డస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్? మనలో జో ఆత్మ ఉన్నదంటే దేవుడు ఆత్మ, అది సైతానం ఆత్మ కంటే కూడా గొప్పది ఉన్నది, పెద్దగా ఉన్నది కదా, అవును. right or not? And if we see that, now tell me, on this earth, who has the dominion right now? On this earth, Yeah, Saturn has the dominion. Satan has his, We only gave absolutely him the right. dominion. Yes, willingly. amen, Amen. right? Yeah, We I agree only with you, gave brother. him. Those Yeah, are those points, whatever you sound, I'm 100% with you. yeah. So now tell me, Yeah. whatever you have heard till now, Yeah. was about the second coming itself, right or not? And did I explain you beyond any about his coming? I have only confessed to you that he has already come on this earth through the scripture itself. Yeah, I think we'll continue with Matthew 24. Is that what you started, right? Okay, Did you fine. make the point there, brother, or do you want to say something more on the? No. You made your point. Yeah. Okay. But now you must have able to understand, brother, like what does 1 John 4:1-4 says, right? Yeah, there are Those so who many are false evil spirits, false prophets. those who are from Yeah. God, they will only able to confess that, right? But According those who to the are not, scriptures, yes. yeah, according to the scriptures itself, but those who are not from God, they won't able to confess, because they are having the spirit of whose? Spirit of Antichrist. Satan. Yeah, Antichrist. Antichrist, right? Yeah. Okay, so we'll continue. So see, I had made my point regarding the 5th verse, right? That he has already come on this earth. Now we'll see about the 6 and 7, that Just you a second, will. brother. I'm coming back to Matthew 24 verse 3 to 7. Okay, fine. Which verse, brother, now? 6 and 7. Can you read once again? మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. 6 and 7 I read. Should I read 8 also? Okay. So you will hear about the wars and the rumors about the wars. అంటే మీరు యుద్ధాల గురించి ఇంకా యుద్ధాల సమాచారాల గురించి మీరు వింటారు. And this is the generation right now, we are listening about the wars, right? Like we said that if you were born. Yes, we are. Hai na? We are listening, we are even seeing with our own eyes. Yes, amen. So now tell me, సో వీఆర్ ఇన్ దాట్ జనరేషన్, రైట్? ఇప్పుడు మేము ఇవి అన్ని యుద్ధాల గురించి, అఫ్వాల గురించి, భూకంపాల గురించి, కరువుల గురించి ఇవన్నీ మనం చూస్తున్నాం, ఇంకా వింటున్నాం కదా. ఎస్. సో వీఆర్ ఇన్ విచ్ జనరేషన్ దెన్? వీఆర్ ఇన్ విచ్ టైమ్ నౌ? We are in end times. Amen. Yeah. Right? Jesus is very close, brother. Jesus is coming very, very soon. Yes. What now we have discussed, right? He has already come, right? But what does the Hebrews 9:28 says? You have read, right? Hebrews 9:28. You have just read that for he is going to అతను ప్రత్యక్షం ఎవరి కోసం అవుతారు? ఎవరు పాపులను విడిచి తన కోసం ఎదురు చూస్తున్నారు కదా. ప్రకటనం అవుతాడు అంటే he will come in front of you. ప్రకటనం అంటే ఏమో? He will come face to face. Right or not? So if he has to come face to face, for that he has to be here or not? What, brother? If he has to, for example, if I tell you, brother, that I want to meet you face to face,
right? For Ah. that, I have to be in space or I have to be on this earth. Obviously, brother, you are human beings. How can you from different planet? Right or not? We are Right or humans. not? Yes, We are absolutely. humans. Yeah. So, right, in the same manner, for that, if I say that I have to prakat on in front of you, so I have to be here only somewhere on earth. I can't say that I am going to come on clouds and I will call you up. Right or not? So Because if the human example and the God example, you're clubbing both, brother. If God says, I I'm want to just meet you, hmm, he should be comfortable. God said to Abraham, next year I will come to you to give you a child. That means he has to come from the heaven, right, brother? So God's way of saying is different. My way of saying is different. right. So we can't club both together, right? I'm not here to clubbing the both. I'm just trying to make it easy to understand you. Yeah. Right. So till now we have been what we say, we have been believing each and everything. Right. What does the Yeah, people because the says? point is, God clearly said, Abraham, next year at this time, I will come to you again and I will give you a son. Hmm. If God who wants to come again on next year at this time, he doesn't has to be somewhere around this earth. From heaven, he can come. But now okay. One can you open the John chapter 14 verse 1 to 3? John 14, 1 to 3. Yeah, Jesus says, I'm going to the Father, I'll come to you again. Is that one, brother? Let me read. Hmm. Mm. మీ హృదయమును కలవరపడనీయకుడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు నా యందును విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో నీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్దకున్నటకు మిమ్మును తీసుకొని పోవుదును. మరలో వచ్చి నా ఎద్దుకును నేను Yeah, I'll మిమ్మల్ని come to తీసుకొస్తా. you. I'll come again and take you to the mansion, to the I Father. will take you to myself. Yes. అంటే నాతోని right, if Yes. he has to come and take us, brother, Yeah. so now this scripture will what do we say, give you a clear image, okay? Yeah. If he has to come again to take us, so right now where are we then? Yeah, Jesus and the disciple are face to face. Now no, I'm see what I asked, that if he has to come again and take us, so right now we are on this earth, right? Yes. మనం ఈ భూమి మీద ఉన్నాం అవును. కదా. సో ఇఫ్ హీ హ్యాస్ టు కమ్ అండ్ టేక్, సో హీ హాస్ ఆల్సో, అతనికి కూడా ఈ భూమి మీదనే రావడుతుంది కదా. Yeah, absolutely. That's what Jesus said. Now I will come to రైట్, you again and I'll take you. Now I'm going, but I'll come back again. I'll come ఐ and విల్ I'll take కమ్ you. బ్యాక్ అండ్ టేక్ యూ టు మై సెల్ఫ్, అంటే Yes. నేను నాతో మీకు కొంచెం పోతా. సో నౌ టెల్ మీ, ఇఫ్ హీ హాస్ టు కమ్ అండ్ టేక్ అస్, Yeah, ఇఫ్ వేర్ వి ఆర్ హీ హాస్ టు కమ్ దేర్ ఆర్ నాట్. absolutely. He has to come. He has to come to సో come to earth. This doesn't mean he has to come and what do you call, wear clothes like that. He can see. Sky is also a world only, earth only, brother. no, that is a mid heaven, right? That is That's a fine. mid heaven. But there is a clarity in First Thessalonians that we will caught up to God in the midair. So what happened to them then? What happened to them? Like you said, the verse which you have read there, what happened? Where they have gone? Where who? Yeah. You're talking about they have caught up in mid heaven, right? అవును, దేవుడు మధ్యాకాశానికి వచ్చి మనలను కొనిపోతాడు. అవును. మధ్య ఆకాశం వచ్చి మనల్ని కొనిపోతాడు. ఇంకా ఎక్కడ ఇడిచినాడు అతనుకు, ఎవరికి అతను పట్టుకున్నాడు. యు ఆర్ టాకింగ్ అబౌట్ ద రాప్చర్, రైట్? the people who believe still about the rapture, right? No, I don't believe in rapture. I'm talking about second coming. When Jesus comes to the sky, ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆల్రెడీ చనిపోయిన వారు. You still don't believe about the second coming, that he has already come on this earth, right? You still believe that he's going to come on the clouds, right? Obviously he has to come now, brother, otherwise we will be in the mansion so far. That's what the 1 John 4 1 to 4, you have to understand that. Okay, thank you for your time. You close your Bible.